అనేక దేశాలకు కూడా ఒక పెద్ద పండుగ. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఈరోజు 200 మంది పిల్లలకు టెక్స్ట్ బుక్, పెన్ను మరియు అరటిపళ్ళ పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే గత 11 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలో 4వ స్థానం, కొద్ది నెలల్లో 3వ స్థానం. ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రపంచాన్ని మొత్తం ప్రపంచ దేశాలని ఆకర్షిస్తున్న నరేంద్ర మోడీ గారి పరిపాలన అనేక దేశాల నాయకులు అడుగుతూ ఉన్నారు, మాకు నరేంద్ర మోడీ గారు అటువంటి నాయకుడు కావాలా, ప్రధానమంత్రి కావాలని. అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ, జిల్లా శాఖ తరఫు నుండి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆయన జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారత్ బేటీ పడావ్ బేటీ బచావ్ అనే నినాదంతో ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక మంచి దేశంగా తీర్చిదిద్దాలని తపన పడుతున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా పట్టణ గాండ్ల సంఘం ద్వారా, ఓబీసీ మోర్చా ద్వారా ఈరోజు విద్యార్థులకు పుస్తకము, పెన్ను, పళ్ళ యొక్క పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. నిజంగా కూడా నేను వారిని అభినందిస్తూ, భారతదేశంలో ప్రతి బిడ్డ, ఆడబిడ్డ చదువుకోవాలని, ఆడబిడ్డ బాగుపడాలని, ఏ రోజైతే ఇంటి ఆడబిడ్డ ఆనందంగా ఉంటుందో ఈ దేశం ఆనందంగా ఉంటే నమ్మే నాయకుడే నరేంద్ర మోడీ. అలాంటి నాయకుడి జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఏదో 5-10 పుస్తకాలు కాకుండా 100 పుస్తకాలు మొత్తం ప్రతి విద్యార్థికి అందించే విధంగా వీరి కార్యక్రమం చేపట్టడం నిజంగా కూడా గాండ్ల సంఘం వారికి, ఇటు ఓబీసీ మోర్చా వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఈరోజు యావత్తు జిల్లాలో వారి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు పెడితే లైన్లో నిలబడి రక్తాలు ఇస్తున్నారు. అంటే ఇది ఒక నాయకుడి మీద ఉన్న ప్రజలకున్న విశ్వాసం. ఈరోజు చాలామంది చాలా దగ్గర ఏమనుకుంటారంటే, ఎవరైనా కార్యకర్తలు నాయకుడి కోసం ఇస్తారు, ఇలా రక్తాలు ఇస్తున్న యువకులను చూస్తుంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చున్నారు. ఇవ్వాలనే ఈ దేశంలో మహిళల ఆరోగ్యం కోసం నరేంద్ర మోడీ గారు తన 75వ జన్మదిన సందర్భంగా ఇంకొక అరగంటలో 12 గంటలకు
దేశవ్యాప్తంగా మహిళలకు ఆరోగ్యం అనే ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని లాంచ్ చేయబోతున్నారు. నేను మరొక్కసారి తెలుస్తున్న ఇందూరు జిల్లా ప్రజలందరికీ, నరేంద్ర మోడీ కేవలం దేశ ప్రధాని కాదు, నరేంద్ర మోడీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పుట్టిన నాయకుడైన. ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, బార్డర్లో ఉండే సైనికుడు, ఇంట్లో ఉండే ఆడబిడ్డ, అందరూ కూడా సురక్షితంగా బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అలాంటి ఆయనకు ఆ గోలన్మాన్ యొక్క హనుమాన్ యొక్క ఆశీర్వాదంతో ఆయన ఆరోగ్యపరంగా ఈ దేశాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దే విధంగా వారికి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి